టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన 5వ టీ20లో భారత్ జట్టు 42 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్లో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగ్గా మొదటి టీ20 మ్యాచ్లో ఓడిపోయిన భారత్ జట్టు ఆ తర్వాత వరుసగా 4 టీ20 మ్యాచ్ల్లో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది. గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి తాము ఎంత ప్రతిభావంతులం అనే విషయాన్ని ప్రపంచ క్రికెట్కు తెలియజేశారు. ఈ రోజు మ్యాచ్లో బ్యాటింగ్లో సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో తాను ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు అనే విషయాన్ని మరొకసారి నిరూపించాడు. తన విలువను తెలియజేసేలా ఈ రోజు తన బ్యాటింగ్ కొనసాగింది. అదే సమయంలో శివన్ దుబే బ్యాటింగ్లో చివర్లో వచ్చి 200కు పైగా స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేయడమే కాకుండా మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 టీ20లో బౌలింగ్తో ఆకట్టుకున్న దుబే, అభిషేక్ శర్మ ఈ రోజు మ్యాచ్లో కూడా ఆల్రౌండర్లుగా తమ వంతు పాత్ర పోషించడం టీమిండియాకు శుభ పరిణామమనే చెప్పాలి. ఇక భారత బౌలర్స్లో ఐపీఎల్లో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ ఈ రోజు మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని అబ్బురపరిచాడు. 3.3 ఓవర్లు వేసిన ముఖేష్ కుమార్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అలా టీమిండియా యువ ఆటగాళ్లందరూ కూడా ఈ టీ20 సిరీస్లో వచ్చిన అవకాశాలను బాగానే సద్వినియోగం చేసుకుని భారత్ జట్టు భవిష్యత్తుకు ఢోకా లేదని తెలియజేశారు. అయితే ఒక విషయంలో మాత్రం టీమిండియా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని మెజారిటీ అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శుభ్మన్ గిల్ ఆట తీరు టీ20లకు పనికిరాదు. గిల్ను టెస్ట్ అలానే వన్డేలకు పరిమితం చేసి టీ20లలో ఓపెనర్లుగా జైస్వాల్ అలానే అభిషేక్ శర్మలను తీసుకుంటే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జైస్వాల్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందించి పవర్ ప్లేలోనే మ్యాచ్ను ప్రత్యర్థుల నుండి లాగేసుకోగలరు. గిల్లో టీ20లకు సరిపోయేంత దూకుడు లేదు అనే భావన మాత్రం చాలా మందిలో ఉంది. మీ దృష్టిలో టీమిండియా టీ20 జట్టుకు ఓపెనర్లుగా భవిష్యత్తులో ఎవరు వస్తే బెస్ట్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆశించిన గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఇప్పటి వరకు ఈ టీ20 సిరీస్లో అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్ 12 పరుగులకు, శుభ్మన్ గిల్ 13 పరుగులకు, అభిషేక్ శర్మ 14 పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో భారత్ జట్టు 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ అలానే రియాన్ పరాగ్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 65 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభంలోనే టీమిండియా వికెట్లు ఎక్కువగా కోల్పోవడంతో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా కొద్దిగా నెమ్మదిగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదే ప్రయత్నం చేశారు. రియాన్ పరాగ్ ఈ రోజు మ్యాచ్లో తనకు దొరికిన అవకాశాన్ని పర్వాలేదు అనిపించేలా వినియోగించుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం బాగా సాగుతున్న తరుణంలో 24 బంతుల్లో 22 పరుగులు చేసిన పరాగ్ బ్రాండన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివన్ దుబే కేవలం 12 బంతుల్లో 217 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు 2 బౌండరీల సాయంతో 26 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక పవర్ ప్లే నుండి 18వ ఓవర్ వరకు క్రీజులో ఉన్న సంజు శాంసన్ 45 బంతుల్లో 130 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు 1 బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో వచ్చిన రింకు సింగ్ 9 బంతుల్లో 11 పరుగులు, వాషింగ్టన్ 1 పరుగు చేశారు. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో ముజుర్బానీ 2 వికెట్లు, బ్రాండన్, ఫరాజ్, ఎన్గర్వా, రజా 1 వికెట్ దక్కించుకున్నారు. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు బౌలర్ ముఖేష్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్ మదివేరాను 0 పరుగులకు, 1 డౌన్ బ్యాట్స్మెన్ బ్రియాన్ బెన్నెట్ను 10 పరుగులకు ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే జట్టు 15 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ మరుమణి, 4వ స్థానంలో వచ్చిన డియాన్ మైర్స్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం బాగా సాగుతున్న తరుణంలో 24 బంతుల్లో 27 పరుగులు చేసిన మరుమణిని వాషింగ్టన్ సుందర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. మరుమణి అవుట్ అయ్యాక కూడా అద్భుతంగా ఆడుతున్న డియాన్ మైర్స్ను శివన్ దుబే 34 పరుగుల వద్ద అవుట్ చేసి సత్తా చాటాడు. ఇక అక్కడి నుండి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలిపోయింది. శివన్ దుబే, ముఖేష్ కుమార్తో పాటు మిగతా బౌలర్లు అందరూ తలో వికెట్ తీయడంతో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పెవిలియన్కు పరిగెత్తింది. మిగతా బ్యాట్స్మెన్లలో ఫరాజ్ అక్రమ్ మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా పట్టుమని 10 పరుగులు చేయలేకపోయారు. ఫరాజ్ అక్రమ్ ఒక్కడే 13 బంతులకు గాను 27 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వే జట్టు 125 పరుగులు మాత్రమే చేసి 18.3 ఓవర్లకే ఆలౌట్ అయింది. బౌలర్స్లో ముఖేష్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా శివన్ దుబే 2 వికెట్లు, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్పాండే 1 వికెట్ దక్కించుకున్నారు. అలా టీమిండియా ఆఖరి వన్డేలో విజయాన్ని సాధించి
సిరీస్ను ముగించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.